వావ్, పరువు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు చూడు. ఆహా మచ్చా, ఆ రోజు సవిత ఆంటీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేసిందో తెలుసా? ఈ ఐస్ క్రీమ్ డబ్బా ఖాళీ అయింది. నాకేం పెద్దగా యూజ్ లేదు. మీకెవరికైనా కావాలంటే తీసుకుని వెళ్ళండి. మా ఇంట్లో అన్ని స్టీల్ డబ్బాలే యూజ్ చేస్తాం. ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఒంటికి మంచిది కాదు. అయ్యో ఆంటీ, మా ఇంట్లో ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ మాత్రమే వాడతాము, కానీ ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్. ఒక్క నిమిషం. డబ్బా నాకు కావాలి. డబ్బా నాకు కూడా కావాలి. నీకు తెలుసు కదా, మా ఇంట్లో ఎక్సోబార్ ఖాళీ అయినా వదిలిపెట్టమని. అందులో ఏదో ఒకటి వేసి ఉంచుతాం. నీకు కూడా తెలుసు కదా, నా ఇంట్లో వాజ్లిన్ డబ్బా ఖాళీ అయినా పడేనని. ఎందుకు సుమతి ఏడుస్తున్నావు? మా ఇంట్లో చక్కెర వేసుకోవడానికి ఒక్క డబ్బా కూడా లేదు. ఇన్ని రోజులు ఆ షాప్ అతనిచ్చిన కవర్లోనే వేసి ఉంచుతున్నాను. అందులో ఎన్నిసార్లని పురుగులు బల్లులు పడుతున్నాయో తెలుసా? ఏమండి, చక్కెర వేసుకోవడానికి ఒక డబ్బా తెచ్చివరా? డబ్బా కావాలా? కాపాడండి! కారం పొడి వేసుకోవడానికి ఒక డబ్బా కొని తెచ్చివరా? కంపెనీ వాళ్ళు ఇంత మంచి కవర్ లో వేసిచ్చినా తిరిగి నన్నే డబ్బా అడుగుతావా? ఒకే ఒక్క ఐస్ క్రీమ్ డబ్బా కోసం నా పరువు మర్యాదలు తీసి నన్ను విలన్ చేసింది మచ్చా ఇది.